ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ ఆయనకు చట్టం అంటే గౌరవం లేదు. ఎన్నికల సంఘం అంటే భయమూ లేదు. ఇష్టారాజ్యంగా ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. ఓ వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర రెచ్చిపోయారు. చేబ్రోలు మండలం వడ్లపూడిలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చి రౌడీలా ప్రవర్తించారు. కార్యకర్తలను రెచ్చగొట్టడం, ప్రత్యర్థులను బెదిరించడమే ధూళిపాళ్ల నైజం. బరితెగింపు మాటలతో ఇష్టం వచ్చినట్లుగా కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు నరేంద్ర. దిక్కుమాలిన క్యారెక్టర్ను బయటపెట్టారు ధూళిపాళ్ల. నాలుగేళ్ల క్రితం ఏలూరు జిల్లాకు చెందిన కొంతమంది రైతులు సంఘం డైరీకి పాలు పోశారు. రైతుల దగ్గర నుంచి పాలు పోయించుకున్న ధూళిపాళ్ల వాళ్ళు డబ్బులు అడిగితే ఇవ్వనని అడ్డం తిరిగారు. దీంతో ఆయన నిలదీయటానికి ఏలూరు నుంచి 15 మంది రైతులు సంఘం డైరీకి వచ్చారు. అప్పుడు తన రౌడీల చేత ఆ రైతుల వాహనాలను ధ్వంసం చేయించారు. ఇప్పుడు ఆ ఘటనను సిగ్గు లేకుండా ఎన్నికల ప్రచారంలో చెప్పుకునే ప్రయత్నం చేశారు ధూళిపాళ్ల నరేంద్ర. సంఘం డైరీ ముందు ఎవరైనా వైఎస్ఆర్సీపీ జెండాలతో తిరిగితే వాళ్లకి ఏలూరు రైతులకు పట్టిన గతే పడుతుందని తన రౌడీయిజాన్ని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. డబ్బులు ఎగ్గొట్టి ఏలూరు రైతులను తరిమేసినట్లుగా వైఎస్ఆర్సీపీ జెండాలతో వచ్చిన వారికి కూడా అదే పరిస్థితి అంటూ ఎన్నికల ప్రచారంలో వార్నింగ్ ఇచ్చారు ధూళిపాళ్ల. సంఘం డైరీ ఉండటంతోనే వడ్లమూడి గ్రామస్తులను వదిలేస్తున్నానని సిగ్గు లేకుండా పబ్లిక్ మీటింగ్లో చెప్పుకొచ్చారు. రైతులను తానే కొట్టించారని ఎన్నికల ప్రచారంలో ధూళిపాళ్ల చెప్పటం హేయమైన చర్య అంటున్నారు స్థానికులు. ఆయన ప్రచార తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా సహనం నశిస్తే ఏలూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఏమైందో చూశారు. కానీ మీరు మా డైరీ ముందు నుంచొని తొడలు కట్టిన, ట్రాక్టర్లు తిప్పిన, బళ్ళు తిప్పిన ఎందుకు ఊరుకున్నాము అంటే మీరు ఈ ఊరు వాళ్ళు కాబట్టి ఊరుకున్నాం. అది మా చేతగానితనం మీరు అనుకుంటే ఏలూరు వాళ్ళని ఎలా తరిమేశామో మిమ్మల్ని కూడా అదే పరిస్థితి మీకు వస్తుందని గుర్తుపెట్టుకోండి. మీరు తిప్పే బైకులు కాదు, మీరు తిప్పే ట్రాక్టర్లు కాదు, అన్ని తలకిందులు చేసే శక్తి మాకుందని గుర్తుపెట్టుకోండి.